ఎలా పండిందండి మిర్చి? ఏం పండిందండి, ఎకరానికి వచ్చేసి 10 క్వింటాలు పడితే దానికి మద్దతు ధర లేదు. అసలు 20,000 గతంలో 20,000 అమ్మింది, ఇప్పుడు 12,000 11,000 కూడా దళారులు వస్తున్నారు. 12,000 ఇస్తావా 11,000 ఇస్తావా అంటున్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు సార్. ఎకరానికి 2 లక్షల రూపాయలు పెట్టుబడి దాకా అయింది. కౌలు తీసుకొని చేస్తున్నారు? కౌలేనండి, మా సొంతది కాదు. కౌలు కట్టాలి, పెట్టుబడి కౌలుకే ఎకరానికి 50,000 అండి. 2 ఎకరాల మీద 1,00,000 రూపాయలు కౌలు. ఎకరానికి వచ్చేసి 1,50,000 పెట్టుబడి అయింది. 3 లక్షల రూపాయలు పెట్టుబడి అయింది. మద్దతు ధర లేదు. కూలీలకే అయింది సార్ 1,00,000 రూపాయల దాకా. మందులో ఒక 3 లక్షలు 4 లక్షలు. ఏం లేదు సార్, ఇక మద్దతు ధరకు అయిపోతే ఏదైనా బుడ్డుగా కూర్చుకోవడం, ఆలుగా చేలో తెచ్చిపోవడం. బాగుందండి, మా ధర బాగుంది. మొదలు 20,000 22,000 అలా అమ్మిందండి. మిర్చి వచ్చేసి కింటాకు వచ్చేసి 20,000 22,000 దాకా అమ్మింది సార్. గతంలో రైతు భరోసా ఇచ్చారండి? అన్ని వచ్చినాయి సార్. ఇప్పుడు రైతు భరోసా ఇస్తా అన్నారు, 20,000 ఇస్తా అన్నారు. ఏమి 20,000 కాదు, 20 రూపాయలు కూడా లేదు సార్. అది రైతు పొజిషన్ సార్. అది మళ్ళీ రైతులను కాపాడుతున్నాం, మేము కాపాడుకుంటూ వస్తున్నాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం అని చెప్పి అయ్యో మాటలు మాట్లాడుతున్నారు. మాటల వరకే పరిమితం. అంతే, మాటల వరకే పరిమితం సార్. తర్వాత ఏమీ లేదు.